హలో ఎవ్రీవన్. సో ఇవాళ నేనైతే బెల్లం పొంగలి నైవేద్యానికి ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. ముందరైతే కొంచెం కొబ్బరి తీసి పెట్టుకున్నాను, బియ్యం నానబెట్టుకున్నాను. బెల్లం పాకం కావడానికి బాణల్లో పెట్టి కొంచెం నీళ్ళు పోసాను. యాక్చువల్గా అయితే దంచి వేయాలి, కానీ నేను ఇంకా అట్లనే వేసేసాను. సౌండ్ వస్తే మా పాప నిద్ర లేచేస్తుంది అని నీళ్ళు పోసి బాగా దాన్ని మరిగిస్తూ కరగబెడుతూ ఉన్నాను. సో అలా బ్రేక్ అయింది హాఫ్గా. సో ఇంత లోపల బియ్యం కొంచెం శనగపప్పు కూడా నానబెట్టుకోవాలి శుభానికి కాబట్టి. పెసరపప్పు వాడలేదు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు కావాలంటే. అవి కడిగి కొంచెం నీళ్ళు ఎక్కువే పోయాలి, బియ్యం మెత్తగా అవ్వాలి కాబట్టి. అప్పుడు పొంగలి బాగుంటుంది టేస్ట్గా. కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లో బెల్లంతో పాటు అన్నం పెడితే అన్నం సరిగ్గా ఉడకదు, బిరుసుగా వస్తుంది. సో అందుకని నేను విడిగా ఉడకబెడతాను. మీరు కావాలంటే కలిపైనా పెట్టుకోవచ్చు, అది ఎవరి ఇష్టం మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటుంది. బట్ తర్వాత మళ్ళీ బియ్యం బెల్లం పాకంలో ఉడికిస్తే మంచి టేస్ట్ వచ్చి ఫ్లేవర్ రైస్కి అంతా ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఇది బాగా కరిగిపోయి ఇంకా కొంచెం కరగాలి అన్నప్పుడు కొంచెం కొబ్బరి తురుముకొని అది సిమ్లో పెట్టేసేసి కొబ్బరితో పాటు ఇంకా అట్లనే డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి వేయడం కంటే కొంచెం తురిమి వేయించి వేస్తే బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు పచ్చి వాసన అనేది రాదు కొబ్బరికి. సో బాగా కరిగిపోయింది, ఇట్లా తెల్ల నురుగు వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి పాకం, లేకపోతే మరీ గట్టి పడిపోతుంది. ఆపే ముందర కొంచెం పచ్చకర్పూరం ఇంకా అలానే కొంచెం ఇలాచీ పొడి వేయాలి. ఇవన్నీ వేసేసి ఇట్లా బయట నురుగు రాగానే కలిపేసేసి ఆపేయాలి. సో ఇది ఆపేసిన తర్వాత పక్కన విడిగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు, కిస్మిస్ అట్లా వేయించుకొని, కిస్మిస్ బాగా ఇట్లా ఉబ్బేదాకా వేయించుకోవాలి. తర్వాత ఆఫ్ చేసేయాలి, లేకపోతే మాడిపోతాయి. సో ఇవి రెండు వేయించుకొని పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలోనే ఇప్పుడు మనం ఇందాక తురుముకున్న కొబ్బరి వేసుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలి. లైట్ బ్రౌనిష్ షేడ్కి వస్తుందన్నమాట. ఆ బ్రౌన్ షేడ్ రాగానే ఇంకా కొంచెం పచ్చివాసన పోయింది కాబట్టి ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు రైస్ స్టీమ్ పోయిందనమాట. సో ఇవి రెడీ చేసి పెట్టుకున్నాం. రైస్ కొంచెం మ్యాష్ చేసేసి ఉడికిన రైస్ దీంట్లో కలిపేసేయాలి. కలిపేసి బాగా తిప్పుతూ ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం ఇట్లా బాగా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే బాగా కలుసుకుంటుంది. సరే తర్వాత ఈ కొబ్బరి తురుము అలానే డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసేస్తే రెడీ. సో ఎలా ఉందో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలని అంటే ట్రై చేసి చెప్పండి ఇలాంటి మెథడ్. నేనైతే టేస్ట్ చూసేస్తున్నాను, ఎలా ఉందో చూద్దాం. సూపర్గా ఉంది.